దండం పెట్టి చెప్తున్నాను, నా తమ్ముడు ఆగం అయిపోయిండు. అందుకనే మీ మీద నాకు ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి అభిప్రాయం లేదు. నా తమ్ముని బాధ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా. తప్పుంటే క్షమించండి. అన్న ఏం జరిగిందన్న? ఇతను పోయిన నెల 28 నుంచి 28 తారీఖు నుంచి కనబడట్లేదండి ఇతను. ఓకే. అంటే ఎక్కడన్నా మీరు గాలించారా ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది? అతను వచ్చి 23, 24 తారీఖుల్లో వచ్చిందండి. 2-3 రోజులు మా దగ్గర పెట్టుకున్నాం. హాస్పిటల్ తీసుకెళ్దామని కూడా ట్రై చేసాం. చాలా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అతను మేము 10 మందిని కలిసి మేము ఆయన్ని బాగా చేసినా కూడా చాలా డబ్బులు అరేంజ్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్దామని. ఆయన కూడా మాకు నైట్ మమ్మల్ని కళ్ళు కప్పించిన దాకా ఉన్నాడు. మేము ఎప్పుడైతే అప్పటికి 100% చూస్తూనే ఉన్నాం మేలుకతోటి. మమ్మల్ని ఎలా చేసాడో అలా చేసుకొని ఉరికాడు. నైట్ 1:02 ఆ ప్రాంతంలో మాకు అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. మేము కూడా ఆ నైట్ మేము కూడా ఆటో ఉంటే ఆటో, బైక్ ఉంటే బైకు చూసాం, ఆరా తీసాం. ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎంతసేపు ఉన్నా మినిమం డిగ్రీ అనే తమ్ముడు ఆ డైలాగ్ తోటి చాలా ఫేమస్ అయ్యిండు. ఎంతసేపు ఉన్నా బిగ్ బాస్ ఆడిషన్ లాస్ట్ డేట్ అనే కాన్సెప్ట్ తమ్ముంది. మెంటల్గా అప్సెట్ అయ్యిండు. దయచేసి ఎవరైనా ఆచూకు తెలిస్తే చెప్పగలరు. నా తమ్ముడు మాది విలేజ్ తడకమల్ల, మిర్యాలగూడ మండలం, తడకమల్ల, నల్గొండ జిల్లా. అంటే పోలీస్ కేసు అలాంటివి ఏమైనా పెట్టారా మీరు? పెట్టినాం సార్, మేము పెట్టినాము, మిర్యాలగూడ పెట్టినాం, అక్కడ పెట్టినాం, ఇచ్చినాము. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో కూడా పిఎస్సి వాళ్ళకి ఇవ్వాలని ఇక్కడ పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన కాడ నుంచి పిఎస్ కాడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేసుకొని ఎక్కడున్నా కూడా పోలీసు వారికి మా అన్నగా మా తమ్ముడుగా వాళ్ళు కూడా భావించి ఇతని ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా ఇవ్వాలని మనవి. ఎందుకంటే నాడు నేడు చాలా తేడా ఉంది. మీకు ఈ పోస్ట్లో ఉంది కదా నాడు నేడు. ఇతను తినక మ్యాక్సిమం 28 నుంచి అన్నం తినట్లేదు. ఇప్పటికి చాలా డిఫరెంట్ అయిపోయిండు. మాకు ఇతని మీద ఇమ్మీడియట్గా మేము ఇక్కడ 10 రోజులు ఉంటాం. మా మామయ్య కోసం మేము ఎక్కడైనా ఎంత పోరాటమైనా దేనికైనా సిద్ధపడి ఉంటాం. కానీ ఇమ్మీడియట్గా మీరందరూ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కూడా ఎక్కడైనా పడ్డా కూడా మీ దారిలో, మీ ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడికైనా పడ్డా కూడా మాకు ఈ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ చూసారా, ఎర్ర జెండా పట్టుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు. మిమ్మల్ని ఏమీ అండవు. అతను చాలా మంచి వ్యక్తి. ఇతను ఏమండవు. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడ్డా కూడా మీకు ఇబ్బంది ఏముండదు. మాకు కొంచెం వీడియో తీసేయండి. లేదనుకుంటే మేము మా వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు, రిక్వెస్ట్గా వాళ్ళు మేము బతలాడుకున్నా సరే మాకు వెహికల్ ఏదో ఒక వెహికల్ పంపించాను సరే అతను మేము బందోబస్తు కాపాడుకుంటాం. మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. కిందకి 4 నెంబర్ కాంటాక్ట్ ఉన్నాయి. మా మీద ప్రేమగా, మీలో ఉన్న అన్నగా, తమ్ముడుగా మెంటల్గా అప్సెట్ గురి అయ్యి ఇది బిగ్ బాస్ వల్లనే జరిగిందంటారా? బిగ్ బాస్ వల్ల 100కి 200%. అంత మునుపు మా మామయ్య చాలా హ్యాపీగా ఉండి బ్రహ్మాండంగా మా బంధువులందరూ పెళ్ళిళ్ళు కూడా చాలా వచ్చి ఈ స్వేచ్ఛగా మాతో ఎంజాయ్మెంట్ కూడా చేశాడు. ఓన్లీ బిగ్ బాస్ గురించే 100కి 200 కేవలం ఏది మాట్లాడినా కూడా బిగ్ బాస్ అంటున్నాడు. దగ్గర నిరాహార దీక్ష చేసి తమ్ముడు ఒక్క ఛాన్స్ అని అడిగినా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అది కూడా మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. యువత కూడా మీరు జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి యువత మీరు మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. వాళ్ళకు మనలాంటి పేదవాళ్ళకు ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళ స్వార్థం వాళ్ళదే. దయచేసి నాగార్జున సార్ గారు, మీ వల్ల మాకు ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు లేవు, ఎలాంటి కక్షలు లేవు. నా తమ్ముడు ఆగమైండు. దయచేసి మానవతా దృక్పథంతో పేద ప్రజలకి, నాకు తెలిసి ఈ షో బంద్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే యువత మొత్తం అలా భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటుండు. నా తమ్ముడు 15 నుంచి 18 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని తిరిగి చాలా మెంటల్గా అప్సెట్ అయ్యి తమ్ముడు ఇట్లా అయిపోయిండు. కాబట్టి దయచేసి యువత మీరు మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవాలి. అంటే ఆయన పిచ్చోన్లాగా మారిపోయాడని చెప్తున్నారా మీరు? 100% సార్. ఎందుకంటే మా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మీ ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఏదో టీఆర్పీ కోసమో మేము రాలేదు. నేను నడిపన్నానే, అక్కయ్య కొడుకు, చిన్నమ్మ కొడుకు, ఈయన చిన్నక్క కొడుకు, బావ, అందరం మా ఫ్యామిలీ తోటి మేము వచ్చి 2 రోజుల నుంచి వెతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఇలాంటి మేము అక్కడక్కడ టీ స్టాల్ కాడ, ఇలాంటి కాడ, అట్నే జూబ్లీస్ పోలీస్ గారు వాళ్ళ దగ్గర మేము కేసు పెడదామని చెప్పి, మిస్సింగ్ కేసు పెడదామని
మేము వచ్చినాం. అంటే ఆయన వెళ్ళే ముందు మీకు ఏమైనా చెప్పారా దీని గురించి? ఆయన ఎంతసేపు ఉన్నా ఒకటే మాట అంటుండు, బిగ్ బాస్ ఆడిషన్ లాస్ట్ డేటు అని చెప్పని అంటుండు. బాగా మెంటల్గా అప్సెట్ అయ్యండి. దయచేసి యువత కూడా మీరు మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవాలి. దయచేసి నా తమ్ముళ్ళలాగా మీరు కావద్దని దండం పెట్టి చెప్తున్నాను. నా తమ్ముడు ఆగం అయిపోయిండు. అందుకనే మీ మీద నాకు ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి అభిప్రాయం లేదు. నా తమ్ముని బాధ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా. తప్పుంటే క్షమించండి.